90వ కీర్తన నేను చెప్పాలనే ఆశ ఉన్నది. 17 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇక్కడ ఈ మోషే రాస్తున్నాడు 90వ కీర్తన. 90, 91, 92 మూడు కలిపి ఉంటాయి. కానీ నేను ఈ 90వ కీర్తనను తీసుకున్నాను. అయితే 90వ కీర్తన చాలా ఉన్నతమైన కీర్తన. అందరు స్కాలర్స్ ఏం చేశారంటే 11, 12 వచనాలను తీసుకుంటారు. 11, 12 వచనాలను తీసుకుంటారు. కానీ నేను ఈ యొక్క సందర్భంలో 3వ వచనాన్ని తీసుకుంటున్నాను. ఈ 3వ వచనంలో నాకు ఈ 90వ కీర్తన మొత్తం చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు నాకు చెప్పడానికి వీలు కాదు. ఈ యొక్క 3వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. 90వ కీర్తన 1-2లో దేవుడు ఎటువంటి వాడు అనేది ఉన్నది. 3 నుండి 13 వరకు మన యొక్క మరణం, జననం గురించి ఉన్నది. ఈ 13 నుండి 17 వరకు మళ్ళీ దేవుని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ 3 భాగాలను విభజించినారన్నమాట. అయితే ఈ యొక్క మా అనేది 21 సార్లు ఉన్నది. మా అంటే ఏమంటారు హిందీలా? మేము, మా हमारा, इसमें क्या बोलते हैं? ये मराठी में హంసా అనేది 21 టైమ్స్ ఉన్నది. ఎన్నిసార్లు ఉన్నది? 21 టైమ్స్ ఉన్నది. హంస అంటే హమారా. ఏంటంటే ఇది నేను, మేము. నేను అనేది సింగులర్ వర్డ్, ఒక్కనే ఉన్నప్పుడు చెప్పేది. మనము అన్నప్పుడు హమారా ప్లూరల్ వర్డ్. ఈ యొక్క నీవు అనేది సింగులర్ వర్డ్, మీరు అనేది ప్లూరల్ వర్డ్. అతడు అనేది సింగులర్ వర్డ్, వారు అనేది అనేక వర్డ్, ప్లూరల్ వర్డ్. అది బహువచనం అంటారు తెలుగులో. ఈ మూడు ఈ ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ మూడే ఉంటాయి. మొదటి వ్యక్తి అంటారు. మొదటి వ్యక్తి ఏమంటారు మీరు? మొదటి పర్సన్, ఫస్ట్ పర్సన్. వ్యక్తి ఫస్ట్ పర్సన్ అంటే మొదలు వ్యక్తి. నేను, మేము అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటిది? నీవు, మీరు అనేది సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏంటిది? అతడు, వారు అనేది థర్డ్ పర్సన్. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. మన ఇద్దరం మాట్లాడుకుంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటాం కదా, థర్డ్ పర్సన్. ఇదే ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఉంటాయి అన్నమాట. ఆది కాండం నుండి ప్రకటన వరకు ఇదే. మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మొదటి వ్యక్తిని ప్లూరల్లో చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ అదే 92వ కీర్తనలో నేను అనేది అంటున్నాడు. కానీ ఇక్కడ 90వ కీర్తనలో మేము అనేది 21 సార్లు అన్నమాట. అంటే నేను, మేము అనేదానికి అర్థమైంది నీవు అంటే నేను అంటే నా ఒక్కని కోసమే. కరెక్ట్, ఒక్కని కోసమే. కానీ ఇక్కడ మా అని అంటుంది. అంటే అంటే ఇశ్రాయేలీల కోసము ఈ యొక్క 17 వచనాల గురించి ఉన్నదన్నమాట. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇశ్రాయేలు యొక్క ప్రవచనము
ఈ 1వ వచనం నుండి 17వ వచనాల వరకు 21 సార్లు మేము అని అన్నాడు. నేను అనలే, మేము, మా అనేది ఉపయోగించాడు. అయితే ఈ యొక్క 90వ కీర్తన 3వ వచనంలో ఏం తెలియజేస్తుందంటే, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు. ఇందులో గూఢమైన అర్థం ఉన్నది. మోషే రాసినాడు. మోషేతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఒక స్నేహితుడుతో మాట్లాడినట్టు ముఖాముఖిగా ఇద్దరు ఇట్లా కూర్చుని మాట్లాడుతున్నాడు. మోషే ఇక్కడ కూర్చున్నాడు, దేవుడు ఇక్కడ కూర్చున్నాడు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అట్లా 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ 5 కాండాలను అట్లాగే రాసినాడు మోషే. దేవుడు చెప్తుంటే రాసినాడు. ఆదికాండంలో ఆదాం గురించి చెప్తుంటాడు దేవుడు. మరి ఆదికాండంలో ఆదాం గురించి ఈ మోషకేం తెలుసు? దేవుడు చెప్పినట్టే రాస్తుంటాడు. అర్థమైనా? దేవుడు ఎట్లా చెప్తుంటే అట్లనే రాస్తుంటాడు. సరే, మంచిదని రాస్తుంటాడు. అదే నోవా గురించి మోషకేం తెలుసు? ఏం తెలుసు? ఏం తెలియదు. కానీ దేవుడు చెప్తుంటే ఆయన రాస్తుంటాడు అన్నమాట. देवानं सांगू लागलं तर त्यांनी लिहित राहिलं. म्हणजे पूर्वी काय घडलं ते तर पूर्वीचं तर माहीत राहिलं की त्याला आदाम त्याचं. म्हणजे त्यांनी काय म्हणाले ते माहीत नव्हतं, तर ते देवानं सांगायला म्हणून लिहायला. आणि त्यांच्या नंतरचं ते नोआ जे आहे त्याच्याबद्दल मी सांगितलं तर तेही लिहायला. सगळं आता भूतकाळ भविष्यकाळ सांगितलं. అయితే మోషే ఈ లేవీయుడు, గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి. ఈ లేవీలలో ఒక ప్రత్యేకమైన తెగ అన్నట్టు ఇది. లేవీలకు ఏ శ్వాసం ఇయ్యలే. లేవీలు ఎక్కడ ఉంటారంటే ఈ ఆలయం లోపల ఉంటారు, బయట అందరు ఉంటారు. ఆలయం బయట అందరు ఉంటారు. కానీ లేవీలు ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది లేవీలు అక్కడే ఉంటారన్నమాట. దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే అందరికీ చెప్పాడు. దేవుడు మాట్లాడేది అందరితో మాట్లాడాడు. ఆయన ఒక లేవీలతోనే మాట్లాడతాడు. లేవీలతో మాట్లాడిన తర్వాత లేవీలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు చెప్తారు. ఇది ఒక దేవుని యొక్క పద్ధతి. దేవుని యొక్క పద్ధతి ఏంటిది? లేవీలతోనే మాట్లాడడం అనేది దేవుని యొక్క పద్ధతి. అది ఈ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం అందరం లేవీలము, యాజకులము, రాజులమైనాం. కానీ అంతకుముందు లేవీలే. అయితే ఈ సృష్టి ఎన్ని రోజుల సృష్టి? 7 days కాదు, 6 days. 7th డే ఏం చేసినాడు? రెస్ట్ అంటే సబ్బాత్. సబ్బాత్ అంటే రెస్ట్ అన్నాడు. మొదటి రోజు ఏం చేసినాడు? వెలుగుని చేసినాడు. వెలుగు, ప్రకాశం. రెండవ రోజు ఏం చేసినాడు? ఆకాశాన్ని చేసినాడు. మూడవ రోజు ఏం చేసినాడు? భూమిని చేసినాడు. మొదటి రోజు ఏంటిది? ప్రకాష్ అంటే వెలుగుని చేసినాడు. రెండవ రోజు ఆకాశాన్ని చేసినాడు. మూడవ రోజు భూమిని చేసినాడు. ఇది మొదటి నిబంధన, అది మొదటి సెక్షన్ అన్నట్టు. రెండవ సెక్షన్లో 4వ రోజు ఏం చేసినాడు అంటే సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఈ వెలుగుకు సంబంధించిన ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి చేసినాడు. మొదటి రోజు వెలుగు చేశాడు. 4వ రోజు ఎలిమెంట్స్ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేసినాడు. ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఆ తర్వాతనే సూర్యుడు వచ్చినాడు. ఇది చాలా గమనించాలి. అది ఆత్మీయులే గమనిస్తారు. ఈ రెండవ రోజు ఆకాశాన్ని చేసినాడు. 5వ రోజు
ఆకాశంలో ఎగిరే పక్షులను చేసినాడు. అర్థమైందా? మూడవ రోజు ఏం చేసినాడు? భూమిని చేసినాడు. ఆరవ రోజు భూమిలో నివసించే మనలను, వృక్షాలను, జంతువులను చేసినాడు. ఇది 6 రోజుల సృష్టి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మొదటి సెక్షన్లో ఆ వెలుగు, ఆకాశము, భూమిని చేసినాడు. రెండవ సెక్షన్లో ఈ వెలుగుకు సంబంధించిన ఎలిమెంట్స్ ఏంటివి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ ఆకాశంలో ఎగిరే ఏంటివి? పక్షులు చేసినాడు. ఈ భూమి మీద నివసించేటివి మనల్ని చేసినాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఈ నరుడు ఎట్లా చేయబడిండు అని అంటే ఈ సృష్టి అంతట్లో వేరుగా చేయబడిండు. ఆయన నరుడిని నిర్మించినప్పుడు పర్ఫెక్ట్గా నిర్మించినాడు. దేవుడు ఎట్లున్నాడో నరుడు అట్లున్నాడు. దేవుడు ఎట్లున్నాడో నరుడు అట్లనే ఉన్నాడు. అయితే పర్ఫెక్ట్గా తీసిన తర్వాత ఎక్కడి నుండి తీసిండు? మట్టి నుండి తీసిండు. మనం ఎక్కడి నుండి పుట్టినాము? మట్టి నుండి పుట్టినాము. అయితే వానిలో జీవాత్మను ఊదిండు దేవుడు. ఏం ఊదిండు? జీవాత్మను ఊదాడు. ఊదినప్పుడు నరుడు ఏమైండు? జీవించు ఆత్మ అయ్యిండు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది మిస్ అయితే చాలా కోల్పోతారు. ఇది మిస్ అయితే చాలా కోల్పోతాం. నరులు ఈ సృష్టి అంతా వేరు, నరులు వేరు. దేవుడే నరుడు, నరుడే దేవుడు అన్నట్టు సృష్టించుకున్నాడు. నరుని సృష్టించుకున్న తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట చిత్తం కాదన్నాడు. ఎందుకు ఒంటరిగా? దేవుడు ఒంటరిగా లేడా? దేవుడు ఒంటరిగా లేడా? నరుడు ఎందుకు ఒంటరిగా ఉన్నాడు? आप एके नहीं है, तुम एकन अच्छा नहीं रहता, तुम्हारे को बीवी चाहिए. అర్థమేనా? తోడు. కానీ పర్ఫెక్ట్ మనిషి కదా ఆయన ఆదాము. ఆయనకు తోడెందుకు? తోడెందుకు? అందుకోసమే ఇది మన అవసరం కాదు, మనం అవసరం కాదు. మనకి ఏదో అవసరం ఉన్నదని దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. దేవునికే అవసరం. మనం దేవుడికి మనము ఏమంటారంటే మనకు దేవుడు అవసరం కాదు. మొట్టమొదటిగా దేవునికి మనం అవసరం. అర్థమైందా? దేవుడు ఆయన నరుని సృష్టించినప్పుడు ఆయనే మంచిగా పర్ఫెక్ట్గా మనిషిని సృష్టించినాడు. సృష్టించి ఆయనకు ఏం కావాలనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట ఆయన చిత్తం కాదనుకున్నాడు. అంటే దేవుడు ఒంటరిగా ఉండడం అనేది ఆయన చిత్తంగా. నరుణ్ణే చూసుకుంటుండు. దేవుడు ఎట్లున్నాడో నరుణ్ణి చూసుకుంటుండు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇందులో షార్ప్ చేసుకోవాలి మైండ్. మైండ్ ఎట్లా చేసుకోవాలి? షార్ప్ చేసుకోవాలి. ఈ మైండ్ షార్ప్ చేసుకుంటే అంటే నీ మైండ్లోకి ఈ ఎవి రానియదు, వీటినే ఉంచుకోవాలి. అయితే నరునికి దేవుడు అవసరమా? దేవునికి నరుడు అవసరమా? దేవునికే. మనము దేవునికి అవసరం. మనము దేవునికి అవసరంగా, దేవుడే మనకు అవసరము. మనకు దేవుడు అవసరం లేదు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే దేవుడు ఎందుకు ఈ నరుని సృజించినాడు? మరి వానికి సహాయం కావాలని కోరుకుంటున్నాడు అని అంటే దేవునికి సహాయం కావాలి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకోసమే దేవుడు వివాహం చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు?
ఇశ్రాయేలును వివాహం చేసుకున్నాడు. అర్థమైందా? నరుడు ఒంటరిగా ఉండుట ఆయన చిత్తం కాదు. అంటే దేవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ నరునికి ఎక్కడి నుండి తీసుకొచ్చిండు మనిషిని? ఎముక నుండి, పక్కటి ఎముక నుండి తీసినాడు. అంటే నరునిలోనే ఆ యొక్క అవ్వ ఉన్నది. అవ్వ నరునిలోనే ఉన్నది. నరునిలో నుండి తీసి పక్కకు తీసి ఇదిగో నీ యొక్క భార్య అని చెప్పినాడు అన్నాడు. ఆదాం, మొట్టమొదటి ఆదాం అన్నాడు. అయితే దేవునికి తన భార్య అవసరం ఉన్నది. అందుకోసమే ఈ సృష్టిని చేసినాడు. సృష్టిని ఎందుకు చేసినాడు? ఈ యొక్క దేవునికి ఈ యొక్క భార్య అవసరమై ఉన్నది. అందుకోసమే ఇశ్రాయేలు నా భార్య అంటున్నాడు. ఇశ్రాయేల్ ఎవరు? ఇశ్రాయేల్ జనం ఎవరు? ఆయన భార్య. అయితే ఇశ్రాయేలు ఏమైందంటే వేశ్య అయిపోయింది. ఏమైంది? వేశ్య అయిపోయింది. ఇక దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఇట్లా కాదని తన కుమారుని పంపినాడు. తన కుమారుని పంపి యేసు ప్రభువును పంపి ఆ యొక్క యేసు ప్రభువులో ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది ఒక రియల్ స్టేట్మెంట్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అయితే ఈ నిష్కలంకమైనది మడత అయినను ఎట్టిదైనను లేకుండా ఆయన తన భార్యని చేసుకుంటున్నాడు. ఫస్ట్ భార్య ఏమైంది? వేశ్య అయిపోయింది. ఫస్ట్ భార్య ఏమైంది? వేశ్య అయిపోయింది. రెండవ భార్య ఇంకా వివాహం చేసుకోవాలి. ఆయన యేసుక్రీస్తు వివాహం చేసుకోవాలి. కన్య, ఇట్ ఈజ్ వర్జిన్. ఎవరు? మనమే. ఇది కొద్దిగా డీప్గా ఆలోచించాలి మనం. ఇది ఈ యొక్క సందేశము. అయితే ఇక్కడికి వద్దాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. ఈ మనిషికి మనం ఎక్కడి నుండి తేయబడినాము? మట్టి నుండి మట్టికి చేరుతాం అన్నాడు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? మనము మట్టిలో నుండి తేయబడ్డాం కనుక మట్టికి అయిపోతాం. అది ఒక హాఫ్లో అయిపోయింది. రెండవ హాఫ్లో ఏముండిందంటే నరులారా తిరిగి రండి అంటున్నాడు. నరులారా రండి అంటలేడు. నరులారా రండి అంటలేడు. ఏమంటుండు? తిరిగి రండి, రిటర్న్ అని అంటున్నాడు. అంటే మన ఆత్మలు దేవుని దగ్గర ఈ సృష్టికి ముందే ఉన్నవి అన్నట్టు. మన ఆత్మ ఎక్కడుండే? మనము దేవుని దగ్గర ఉండే. ఈ మనిషి గర్భంలో పుట్టిన తర్వాత మనము ఈ శరీరాన్ని ధరించుకున్నాం. మన ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి. అందుకోసమే ఎఫ్ఎస్సీలకు రాస్తూ 1:6 ఏమంటున్నాడంటే భూమిని రవ్వంత ఆయనను పుట్టింపక మునుపు ఏమంటున్నాడు? భూమిని రవ్వంత ఆయనను పుట్టింప మునుపు నీవు మమ్ములను ఏర్పాటు చేసుకున్నావు అంటున్నాడు. ఎక్కడ? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నావు. భూమినే పుట్టించలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నరులారా తిరిగి రండి. నరులారా అంటే మనము ఇంతకు ముందు ఎక్కడున్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇంకో సృష్టి ఉండే. ఈ సృష్టికి ముందు ఇంకో సృష్టి ఉండే. ఈ సృష్టికి ముందు ఇంకో సృష్టి ఉండే. కానీ అది ఈ యొక్క సాతాను చేయబటికి పడిపోయింది. అంతా మూసివేసినాడు. వేసి 6 రోజుల సృష్టిని చేసినాడు. ఈ 7వ రోజు విశ్రాంతి అంటే ఇప్పుడు జరగబోయే 6000 సంవత్సరాలు ఇప్పటి వరకు జరిగినవి. 6000 సంవత్సరాల తర్వాత 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజు
విశ్రాంతి దినం. అది ఇంకా రాలేదు, ఇంకా ఇవ్వలేదు దేవుడు. ఎందుకు ఇవ్వలే? ఈ 1000 ఏండ్ల పరిపాలనలో 7వ రోజు ఉంటారు. మనం ఈ యొక్క ఈ హోషేయ గ్రంథంలో ఉంటుంది అన్నట్టు. ఏముంటుంది? 3 రోజులు ఉంటుంది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నరులారా తిరిగి రండి అంటే రిటర్న్ టు గాడ్ అనలే అని. అది రిటర్న్ టు గాడ్. మనం తిరిగి ఎక్కడికి పోతున్నాము? దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఇప్పుడే పుట్టిన వాళ్ళం కాదు, ఇంతకు ముందు దేవుడు కలుగజేసిన వాళ్ళం. మన ఆత్మ ఇంతకు ముందు దేవుడు కలుగజేసిన ఈ ఆత్మను మన తల్లి గర్భంలో పుట్టి మనల్ని ఇక్కడ పుట్టించి మనల్ని ఇప్పుడు డివైన్ ఆయన మంచిగా మారుస్తూ మనలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఇందులో ఉన్న రహస్యం. ఇందులో ఉన్న రహస్యమే ఇప్పుడు అర్థమైంది. నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. రండి అంటలేడు. నరులారా మీరు రండి అంటే చనిపోయినప్పుడు అంటారు కదా, రండి అని అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రావాలన్నమాట. తిరిగి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నరులారా రండి అంటే మనం వెళ్తాము, అది మనం మనుషులమే అనుకుంటాము. కానీ ఆయన తిరిగి రండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం స్పిరిట్ బీయింగ్, ఇంతకుముందు ఆ స్పిరిట్ బీయింగ్లో మనల్ని దేవుడు తల్లి గర్భంలో పెట్టినాడు. ఆ తర్వాత మనం పుట్టినాము. ఇప్పుడు స్పిరిట్ బీయింగ్ మనిషిగా అయినాం అన్నట్టు దేవుడి సన్నిధిలో. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో, దేవుడిచ్చే 1000 ఏండ్ల పరిపాలనలో ఈ రక్త మాంసాలు ఉండవు. కానీ శరీరం ఉంటుంది. శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. కానీ ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే నేరవు. అర్థమైనా? కనుక ఈ యొక్క సందేశము చాలా క్రిటికల్ సందేశము. ఆయన మీ కొరకు పెట్టినాను. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన కాదు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో నువ్వు మనుషులను మంటికి మార్చున్నావు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. అంటే మేము ఇంతకు ముందే మీ దగ్గర ఆత్మలము తండ్రి. ఈ యొక్క సత్యాన్ని మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేషువ నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విన్నా ప్రార్థన చేయండి.